అందరికీ నమస్కారం. వెనకాల వీడియో భూధాన్ ట్రస్ట్ భూములకు సంబంధించి ఖమ్మం జిల్లా కోర్స్ ఖమ్మం నగరసేవారు వెలుగుమట్ల దగ్గర రాయల కోటేశ్వరరావు అని చెప్పేసి వినోబా భావే గారికి భూధన్ ఉద్యమం నడుస్తున్నప్పుడు 1950s డొనేట్ చేసి 62 ఎకరాలు దాదాపు. అయితే ఆ భూదాన్ కింద ఏవైతే అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు దానం చేసిన భూములు ఉన్నాయో మధ్యలో ఏమైందంటే కొంతమంది స్వార్థపరులు ఎంటర్ అయిపోయి వాటికి లేనిపోని పత్రాలు క్రియేట్ చేసి అవి వేరే వాళ్ళకి అమ్మేసుకున్నారు. అలా ఈ ఖమ్మం అవుట్స్కట్స్ ఉన్నటువంటి వెలుగుమట్ల ఏరియాలో కూడా ఆ భూదాన్ భూములని వేరే వాళ్ళు నకిలీ పట్టాలు తయారు చేసి వేరే వాళ్ళకి అమ్మేసుకున్నారు. ఇలా కొనుక్కున్న వాళ్ళు పాపం పేద బడుగు బలహీన తరగతి వాళ్ళు భూములు కొనుక్కొని అక్కడ ఇల్లు వేసుకొని ఉన్నారు. అయితే దీనికి అఫీషియల్ పట్టాలు కావాలని చెప్పేసి గట్టిగా ఫైట్ చేశారు వాళ్ళు కేసీఆర్ హయాంలో. బట్ అప్పుడు ఏమైందంటే భూదాన్ భూములు కదని చెప్పేసి కోర్టులో కేసులు ఉన్నాయి. ఇప్పుడు ఏమైంది, కోర్టు ఆ భూములు గవర్నమెంట్వి భూదాని వాళ్ళవే హ్యాండ్ ఓవర్ చేసుకున్నారని చెప్పేసింది. ఐ థింక్ ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ అనుకుంటా. ఆయన ఏమంటారంటే యాజ్ పర్ కోర్టు మేము ఫాలో అయ్యాం, ఎక్కడ తప్పు చేయలేదు అన్నారు. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇల్లు వేసుకొని వారంతా కూడా అక్రమంగా అక్కడ ఇల్లు కట్టుకున్న వాళ్ళ కాదు, వారికి భూములు ఎవరైతే అమ్మారో వాళ్ళు అక్రమంగా భూములు కబ్జా చేసి వీళ్ళకి అమ్మారు. వాళ్ళు కదండి ఇక్కడ ఫస్ట్ అక్యూజ్డ్. ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మొన్న హైడ్రా చేసిన పనుల వల్ల బలైపోయింది ఆ ఇల్లు కొనుక్కున్న వాళ్ళు, ఇల్లు కట్టుకున్న వాళ్ళు. సేఫ్ సైడ్ ఉంది బిల్డర్లు, రియల్టర్లు. ఎందుకు ఆ హైడ్రా కూల్చిన భవనాలన్నీ కూడా ఏంటి, ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉన్నవి లేదా బఫర్ జోన్లో ఉన్నవి, చెరువు పక్కన అన్నట్టు. ఇప్పుడు భూధన్ భూములు వచ్చేసరికి ఏంటి, అవి భూధన్ ట్రస్ట్ భూములు, అందులో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అక్రమంగా ఉంటున్నట్టు అని ఆ ఇల్లు అప్పటికప్పుడు మొత్తం కూల్చేశారు, నేలమట్టం చేశారు. అది చూసి ఈరోజు యావత్ తెలంగాణ సమాజం ఏంటి రేవంత్ అన్నా ఇదంతా నీకు తెలిసా జరుగుతుందా, వేరే పార్టీలు అంటున్నారన్నా మీ పార్టీలో ఉన్న కీలకమైనటువంటి కొంతమంది మంత్రులకి ఆ భూమి మీద కన్నుబడిందంట కదా, అందుకు ఇదంతా చేస్తున్నారంట కదా, మీకు తెలిసా జరుగుతుందా. మొన్న హైదరాబాద్ అంటే ఓకే, హైదరాబాద్లో ఏదో నడిచింది, ఖమ్మంలో అక్కడ కూడా నా వెలుగుమట్ల ఏరియాలో కూడా నీకు తెలిసా జరుగుతుందా రేవంత్ అని అంటారు. నేనే అడుగుతున్నాం, రేవంత్ రెడ్డి గారు మీకు తెలిసా జరుగుతుంది ఇదంతా? పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాలు, మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటున్నటువంటి చోట వాళ్ళు ఎన్నో ఏళ్ళుగా ఇల్లు కట్టుకొని ఉంటే ఇప్పటికిప్పుడు కోర్టు ఆర్డర్లు అని చెప్పేసి ఆ ఇల్లు మొత్తం పడేయటం అంటే ఏంటండి అసలు ఇది? వారికి అమ్మిన వాళ్ళు ఎవరైతే వాళ్ళ కదా పట్టుకొని లోపలేయాలి. హైడ్రా విషయంలో కూడా కూల్చివేతలప్పుడు నేను ఇదే అడిగా, అన్యాయంగా వీళ్ళని ఇప్పుడు రోడ్డును పడేస్తున్నారే, వీరికి ఎవరైతే బిల్డింగ్ అమ్మారో, వీరికి ఎవరైతే ల్యాండ్ అమ్మారో వాళ్ళ కదా తప్పు, అది రిజిస్ట్రేషన్ చేసిన అధికారి తప్పు, మున్సిపల్ పర్మిషన్ ఇచ్చినటువంటి అధికారులు తప్పు. వాళ్ళందరం వదిలేసి ఇప్పుడు వీళ్ళ మీద పడతాం ఎంత దారుణమో. ఈరోజు ఖమ్మం దగ్గర వెలుగుమట్ల దగ్గర కూడా అన్యాయంగా ఆ వారిని ఖాళీ చేర్చడం కావచ్చు, అప్పుడు కూడా పడేయటం కావచ్చు, అది కూడా అలాగే ఉందండి. సిన్సియర్ రిక్వెస్ట్ రేవంత్ రెడ్డి గారు, సార్ ప్లీజ్ సార్, మీరు గెలవాలని, గెలిచిన తర్వాత మీ గొప్ప కావచ్చు, మీరు చేసిన మంచి పనులు కావచ్చు, పదే వీడియోలలో మెన్షన్ చేస్తున్న వాడికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ ప్రభుత్వానికి చెడ్డ పేరు వద్దు. నీళ్లు నిధులు నియామకాలని చెప్పేసి తెలంగాణ ఉద్యమం చేసి తెలంగాణ సాధించుకున్న తర్వాత కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో ఆ రకం ఫుల్ఫిల్ అవ్వాల. బట్ మీరు వచ్చాక ఆ రకం జరుగుతున్నాయి అని సంతోషిస్తున్న మూమెంట్లో ఉద్యోగాలు వచ్చే, నిధులు, అదేవిధంగా నీళ్ళ విషయంలో కూడా క్లారిటీగా ఉన్నారు, ముందుకెళ్తారు, సంతోషం. కానీ ఇప్పుడు ఎక్కడైతే ఎవరైతే కబ్జాలు చేసి పేదలకు, మధ్యతరగతి వాళ్ళకు, ఎవరికి అమ్మేసుకుని వాళ్ళు వెళ్ళిపోతే పర్మిషన్ ఇచ్చిన అధికారులు, రిజిస్ట్రేషన్ చేసిన అధికారులు వీళ్ళంతా నార్మల్గా ఉంటే కొనుక్కొని ఇల్లు కట్టుకున్న వాళ్ళ మీద ఏంటి సార్ ఈ ప్రతాపం? అవి ఖాళీ భూములు, వాటిని ఎవరైనా కబ్జా చేస్తేనో ఎవరైనా ఆక్యుపై చేసాడో కడితేనో అప్పుడు కదా మీరు ఆపాలి. పోనీ అది కూడా కాదనుకుందాం, వేరొక అమ్మారని అనుకుందాం, పోనీ అప్పుడన్నా ఆపాలి కదా. సంవత్సరాల తరబడి ఇల్లు కట్టుకొని ఆడ ఉంటే ఇప్పుడు అక్కడ కూల్చేయటం ఏంటండి అసలు? ఈవెన్ నేను మధు పార్క్ రిడ్జ్ మూసీ నది పక్కన అక్కడ కూడా గాంధీ సరోవర్ కోసం అని చెప్పేసి తీసుకుంటామని చెప్పేసి అది అంటున్నారు. అదైనా సరే ఎంతవరకు కరెక్ట్ సార్ అసలు? ఓలలో మీరు అబ్జర్వ్ చేయండి, ఒక గజం స్థలం దగ్గర ఎన్ని కోట్ల ఆటలు, ఎన్ని సంవత్సరాలు పడి కేసులు కోర్టుల్లో ఉంటాయి సార్. నా సిన్సియర్ రిక్వెస్ట్ సార్, దయచేసి ఎండ్ యూజర్ని బలి చేయకండి. ఎవడైతే స్టార్టింగ్ లబ్ధి పొందినాడో, కబ్జా చేసినాడు కావచ్చు, ఆక్రమించినాడు కావచ్చు, నకిలీ పత్రం సృష్టించినాడు,
వాళ్ళని పట్టుకొని ముందు లోపలేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి ఈ పేదలకు అప్పచెప్పి అప్పుడు వీళ్ళకి వేరే చోట పునరావాసం చూపించి అప్పుడు ఈ ల్యాండ్స్ తీసుకోండి ప్లీజ్ సార్.